జై శ్రీరామ్ అందరికీ. ఈ అన్వేషణ గాడు ఏం మాట్లాడుతున్నాడో వినండి. హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. ఏంటి, క్రిస్టియన్ మతంలో మాత్రమే ఆడదానికి స్వేచ్ఛ ఉందా? హిందూ ధర్మంలో లేదా? బయటికి వెళ్తే ఏ పాడుకొని ఎలా ఉంటుందో అని చెప్పి ఒంటి నిండా వస్త్రాలు కప్పుకోమని చెప్పినా నా ధర్మాన్ని కించపరిచి మాట్లాడతావా నా కొడక? అన్ని కనపడేలాగా దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు, 18 ఏళ్ళ వాడు 55 ఏళ్ళ వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. ఎందరో హిందువులను ధర్మ మార్గంలో నడుపుతున్న అంతటి మహాప్రవచకుడిని ఒట్టలు కోస్తానంటావా? నువ్వు మాత్రం ఇండియాకి రా, నీ బాడీ మొత్తం నరికి కుక్కలకు వేస్తాం. మా అంకెల్ అవుడే చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు ఆతగాని చెప్పడానికి సాంప్రదాయ బట్టలు కట్టుకోమని చెప్పినందుకు నువ్వెవడోరా ఆతిగాడే అంటావా? మరి ఆయన గురించి మాట్లాడడానికి నువ్వెవడోరా ఆతిగే? చూశారు కదా హిందువులారా, వీడు ఎప్పటికీ మనకి హిందువులకు వ్యతిరేకమే. వీడిని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ అన్ఫాలో చేసి దబ్బండి. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.